ఇంకా మీరు నాకు కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు నాతో మాట్లాడొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు కూడా అనుకుంటున్నారా? అట్లీస్ట్ టాప్ 3లోకి అట్లీస్ట్ ఆ సిల్వర్ బాక్స్ అని ఇచ్చి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారా? లేదంటే అసలు విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఇమాన్యుయల్కే ఉన్నాయని చాలామంది అంటున్నారు. కళ్యాణ్ విషయంలో ఏవో ఆర్మీ అని కొంతమంది అలా సింపతి చూపించారని కొంతమంది అంటున్నారు. లేదంటే కామనర్స్ని గెలిపించి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ట్రై చేశారని మరికొంతమంది అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్? మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాతో కామెంట్ చేయండి, కాల్ చేసి మాట్లాడవచ్చు మీరు. ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నేను మరికొన్ని కామెంట్స్ అట్లీస్ట్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. లతా కామెంట్ చేస్తున్నారు, ఎవరు విన్ అయినా మిగిలిన వాళ్ళు నిరాశ పడతారు, కళ్యాణ్ పడాలను ప్రజలు ఓన్ చేసుకొని విన్ చేశారు. ఓకే, రాణి ధను కామెంట్ చేస్తున్నారు, రాణి ధను 1 2 3 కామెంట్ చేస్తున్నారు. తనుజ డిజర్వ్ విన్నర్ అంటున్నారు. కామన్ మ్యాన్ 0478 కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ పడాల స్ట్రాటజీ టు విన్ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ ఈట్ 5 స్టార్ డూ నథింగ్, యూజ్ సింపతి కార్డ్, కీప్ బిగ్ బాస్ బిగ్ పిఆర్ అండ్ విన్, రివ్యూవర్స్కి డబ్బులు ఇచ్చిరండి, యూజ్ క్యాస్ట్ కార్డ్. సో ఇవి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. కామన్ మ్యాన్ 0478 ఏమేమి కామెంట్ చేస్తున్నారంటే కళ్యాణ్ పడాల స్ట్రాటజీ ఇది అంటే ఆయన కామెంట్ చేస్తున్నారు. అవేంటి అంటే నెక్స్ట్ సీజన్ 10 గెలవాలంటే ఈ ఫాలో అవ్వండి అంటున్నారు. 1 eat 5 star and do nothing, 2 use sympathy card, 3 keep big PR and win, 4 రివ్యూవర్స్కి డబ్బులు ఇచ్చిరండి, 5 యూజ్ క్యాస్ట్ కార్డ్. సో ఇది కామన్ మ్యాన్ 0478 కామెంట్. అలాగే కోటా వీణా కామెంట్ చేస్తున్నారు, కోటా వీణా 2199 కామెంట్ చేస్తున్నారు, బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ షో, ఇట్స్ పర్సనాలిటీ షో వేర్ ఇమాన్యుయల్ ఫెయిల్ టు షో హిస్ ట్రూ పర్సనాలిటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే తారక్ టైగర్ కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ పెద్ద ఫేక్, ఆర్మీ అనే ట్యాగ్ మళ్ళీ కామన్ ట్యాగ్ వాడాడు, మళ్ళీ కామనర్ ఎలా అవుతాడు, డ్రామాలు ఆడుతున్నారు, ఇది పెద్ద ఫేక్, బిగ్ బాస్ నిరూపించింది, వాడుకుంది ఆర్మీ కార్డ్ని, క్యాస్ట్ అనే ముసుగులో ఉగ్రవాది అంటే ఏదేదో కామెంట్ చేశారు. 100% నిజమైన విన్నర్ రిమూవ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓకే, మీకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ అలాగని మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు దయచేసి, అది కరెక్ట్ కాదు. పబ్లిక్గా అలా కామెంట్స్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అలాగే మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు, క్రాంతి డి కామెంట్ చేస్తున్నారు, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ మరియు నామినేషన్స్ తప్పించుకోవడం, పిఆర్ టీం గట్టిగా సపోర్ట్ చేయకపోవడం తనను గెలవకపోవడానికి కారణం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా కామెంట్స్ ఉన్నాయి, బట్ బిఫోర్ దట్ కాలర్తో కూడా మాట్లాడదాం. విజయలక్ష్మి ఉన్నారు హైదరాబాద్ నుంచి. విజయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇమాన్యుయల్ గారు చాలా బాగా ఆడారు కదా, అసలు టాప్ 3లో ఉండవలసిన కంటెస్టెంట్స్ తను. అలాంటప్పుడు అసలు మనీతో అయినా సరే అతన్ని మనీ దగ్గరికైనా తీసుకుని రావాలి కదా, అలా ఎలా చేస్తారు? అట్లీస్ట్ బ్రీఫ్ కేస్ అయినా ఇచ్చి ఉండాల్సిందంటారా? అవునండి, అంతే కదా. అతని గేమ్ అసలు అందరికంటే డిమాండ్ పోను, రీతు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు, తన గేమ్ పెంచుకున్నాడు. అవును కదా. ఆ తనూజ ఏం చెప్పిందో కళ్యాణ్ అలా తను ఫాలో అయ్యాడు, కానీ ఇమాన్యుయల్ అలా కాదు, తనకంటూ ఓన్ డెసిషన్ ఉంది, ఓన్ ఐడియాలజీ ఉంది, కానీ నచ్చలేదండి. ఓకే, నచ్చలేదా మీకు ఇలా జరగడం? అస్సలు నచ్చలేదు. ఓకే, అంటే ఇమాన్యుయల్ గెలుస్తాడు అనుకున్నారా మీరు, లేదంటే అట్లీస్ట్ టాప్ 3 కైనా వస్తాడు అనుకున్నారా? అవును, అసలు బిగ్ బాస్ చూడటానికి కారణమే ఇమాన్యుయల్. ఓకే, తిని ఈ రోజు ఏం కామెడీ చేస్తాడు, తిని అసలు ఏం కంటెంట్ ఇస్తాడు అన్నది దానికోసమే మేము బిగ్ బాస్ చూసేవాళ్ళము, కానీ అసలు నచ్చలేదండి. ఇప్పుడు ఇమాన్యుయల్ కాకుండా ఇప్పుడు కళ్యాణ్ విన్నరా? నెక్స్ట్ ఇమాన్యుయల్ సరే ఒకవేళ అవ్వలేదు కారణం ఏదైనప్పటికీ కళ్యాణ్ విన్నర్ అయ్యారు. సో నా ఒపీనియన్ అయితే ఇమాన్యుయల్ ఫస్ట్, కళ్యాణ్ సెకండ్. ఇమాన్యుయల్ ఫస్ట్, కళ్యాణ్ సెకండ్ మీ ఒపీనియన్ లో? అంతే అండి, అంతే. ఇమాన్యుయల్ చాలా చాలా మంచిగా ఆడాడు, అందరిని ఎంటర్టైన్ చేశాడు. అసలు తన కోసమే బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విజయలక్ష్మి గారు. సో తన కోసమే చాలా మంది బిగ్ బాస్ చూశారు, తన ఎంటర్టైన్మెంట్ కోసమే చూశారు, కనీసం అట్లీస్ట్ టాప్ 3లోకి రావాల్సింది. ఇప్పుడు కొంతమంది ఏమో సరే కళ్యాణ్కి క్వాలిటీస్ లేవని మేము చెప్పడం లేదు, కానీ ఇమాన్యుయల్కి కూడా అంతే సేమ్ ఉన్నాయి కదా, ఇంకా అంతకంటే బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉండాల్సింది, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉండాల్సిందని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది తనూజ లేదంటే ఇమాన్యుయల్ అయి ఉండాల్సింది, కళ్యాణ్ కాదు అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఆర్మీ కార్డు ఉపయోగించారని చెప్పి అంటున్నారు, కొంతమంది క్యాస్ట్ అంటున్నారు, రకరకాలుగా చాలా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? డూ యూ బిలీవ్
ద సేమ్. మరొకసారి నేను మీకు ఇప్పటికే చూపిస్తున్నారు ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది, ఎవరెవరు ఏమేమి ట్వీట్స్ చేశారు అనేది. గెటప్ శ్రీను రెస్పాండ్ అయ్యారు, అలాగే శివజ్యోతి రెస్పాండ్ అయ్యారు, శ్రవంతి చొక్కారపు రెస్పాండ్ అయ్యారు, ఇలా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఐ ట్రై టు కాల్ హిస్ బ్రదర్ ఆల్సో, ఇమాన్యుయల్ బ్రదర్కి కాల్ చేశాను నేను, బట్ తను ఆన్సర్ చేయలేదు. ఈ సమయంలో బిజీగా ఉన్నారేమో, ముందే మేము ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఒకవేళ కాల్ బ్యాక్ చేస్తే తప్పకుండా నేను లైవ్లో మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్కే ఇలా ఉందంటే, బయట ఉన్న వాళ్ళకి అభిమానులకి ఇలా ఉందంటే ఇక ఫ్యామిలీకి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా. సో అవి కూడా మనం మాట్లాడబోతున్నాం. సో మరిన్ని కామెంట్స్ ఉన్నాయి, నేను చదవబోతున్నాను మరిన్ని కామెంట్స్. జ్యోతి కామెంట్ చేస్తున్నారు, కామెడీ ఒకటే మనిషి విన్ చేయదు, క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే రాణిదండు కామెంట్ చేస్తున్నారు, తనూజ లేకపోతే కళ్యాణ్ లేడు, దిస్ ఈజ్ అన్ఫేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. తనూజ సపోర్ట్ వల్లే కళ్యాణ్ గెలిచాడు. ఇంతకు ముందు కూడా కాలర్ మాట్లాడారు, కనీసం తనూజకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఈ విషయంలో, కళ్యాణ్ పక్కనే ఉండి కూడా పట్టించుకోలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఇంకా లాట్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి. ట్రై టు కాల్ మీ, నాతో కాల్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ కామెంట్ కంటే కూడా కాల్లో అయితే ఇంకొంచెం క్లియర్గా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం అసలు ఏం జరిగిందనేది డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇమాన్యుయల్కి బిగ్ బాస్ విన్నర్ చేయాల్సిందా, ఇమాన్యుయల్ని బిగ్ బాస్ విన్నర్ చేయాల్సిందా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 62% మంది అవునంటున్నారు, 38% మంది కాదంటున్నారు. అంటే ఎక్కువ శాతం మంది బిగ్ బాస్లో ఇమాన్యుయల్ విన్నర్ అవ్వాల్సింది అని కోరుకుంటున్నారు. అండ్ థౌజండ్స్ ఆఫ్ ఓట్స్, నేను ఏదో కొంతమంది చెప్పినటువంటి అభిప్రాయం కాదు ఇది, థౌజండ్స్ ఆఫ్ ఓట్స్ నేను కన్సిడర్ చేసి చెప్తున్న మాట ఇది. అండ్ మరొకసారి కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఇమాన్యుయల్ విన్ బిగ్ బాస్ 9, మీ కింగ్ ఆఫ్ బిగ్ బాస్ 9 అంటూ ఏదో కామెంట్ చేశారు హర్షి. అలాగే బబ్లు వంశీ కామెంట్ చేస్తున్నారు, ఎవరో ఒకరు విన్ అయ్యారులే ఇప్పుడు ఎందుకు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. బట్ చాలామంది బాధపడుతున్నారు కదా, తనూజ లేకపోతే కళ్యాణ్ లేడు, దిస్ ఈజ్ అన్ఫేర్ అంటూ రాణిదండు కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ అన్ఫేర్ డెసిషన్ అంటూ సరళ కామెంట్ చేస్తున్నారు. కామెడీ ఒకటే మనిషిని విన్ చేయదు, క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అంటూ జ్యోతి కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ మరియు నామినేషన్స్ తప్పించుకోవడం, పిఆర్ టీం గట్టిగా సపోర్ట్ చేయకపోవడం అతను గెలవకపోవడానికి కారణం అంటూ కామెంట్ చేస్తున్నారు క్రాంతి. ఇంకా చాలామంది కొంచెం కళ్యాణ్ గురించి హార్ష్గా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆర్టీవీ అడిగేది ఒకటే, ఆర్టీవీ చెప్పేది ఒకటే, దయచేసి మీరు ఎవరికైనా మద్దతు తెలపాలనుకుంటే తెలపండి, కానీ అవతలి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు, తప్పుగా మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదు. కళ్యాణ్ విన్ అయ్యాడు, సో హీఈస్ ఇన్ హ్యాపీ టైం నౌ, తను వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండుంటారు. బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎవరు అలా తప్పుగా అయితే మాట్లాడొద్దు. ఇంకా చాలామంది కాలర్స్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. వెంకట్రావు ఉన్నారు నర్సరావుపేట నుంచి, నేను మరిన్ని కామెంట్స్ కూడా చదవబోతున్నాను. వెంకట్రావు గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఈ విన్నర్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఈ విన్నింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఏ వ్యక్తిని కూడా విన్ చేయరు సార్. ఓకే, ఈ ఓట్ పరంగా చూసుకునే ఏదైనా ముందుకెళ్తారు. సో అయితే ఇమానియల్ కూడా 4th ప్లేస్ పంపించడం అనేది కొంచెం బాధగా ఉంది. ఓకే, ఏ ప్లేస్ ఇచ్చి ఉండాల్సిందంటారు? ఇమానియల్ 3rd అనుకుంటున్నాం మేము. ఓకే, 3rd లో ఉంటే అతను కూడా న్యాయం చేసినట్టుగా ఉండేది. సెకండ్ ప్లేస్ ఎవరికి ఇచ్చి ఉండాల్సి కరెక్టేనా? ఫస్ట్ సెకండ్ కామన్ కరెక్ట్ గానే ఉన్నాయి. సెకండ్ ప్లేస్ తనుజ కరెక్ట్. సో అది ఇమాన్యుయల్ గారికి 3rd ప్లేస్ ఇస్తే కొంచెం బాగుండేది అనిపించింది. అట్లీస్ట్ 3rd ప్లేస్ అయినా ఇచ్చుంటే బాగుండేది అంటారు. బాగుండేది కాదు, వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళ పరంగా వాళ్ళు చేసి ఉంటారు అనుకుంటున్నాం. ఇందులో ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు సార్. ఓకే, సో వాళ్ళు అంతా దాని ఫార్ములా ప్రకారంగానే వాళ్ళు వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవటంలో తప్పులేదు, కానీ నా ఉద్దేశం అయితే మాత్రం ఇమాన్యుయల్ కూడా 3rd లో ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.